హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ డ్రెస్కున్న పఫ్ హ్యాండ్స్ వీ షేప్లో వచ్చే విధంగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇలా మనం చాలా ఈజీగా వీ షేప్లో పఫ్ వచ్చే విధంగా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా మనం హ్యాండ్స్కి క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఫోల్డ్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకున్నామంటే మనకి 4 లేయర్స్ అనేది వస్తాయి. ఈ 4 లేయర్స్ మనకి 2 హ్యాండ్స్ ఒకేసారి ఫోల్డింగ్ అనేది చేసుకొని కట్ చేసుకుంటాము. ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత క్లాత్ మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఒక సైడ్ ఎక్కువ ఉంది, ఒక సైడ్ తక్కువ అన్ఈవెన్గా ఉంది కదా, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్ని యూజ్ చేసి. ఇలా డ్రా చేసిన తర్వాత కింది సైడ్ క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్ లెంత్ మనము 6 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ అయితే 10 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటాము. ఇక్కడ నేను 6 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఎల్బో కన్నా 2 ఇంచెస్ తక్కువ అనేది తీసుకుంటున్నాను. ఇది మనం పఫ్ కోసం అంటే 6 ఇంచెస్ అనేది పఫ్ ఇంకా నార్మల్ హ్యాండ్ వస్తుంది. తర్వాత 4 ఇంచెస్ అనేది పట్టీ అనేది స్టిచ్ చేసుకుంటాము. టోటల్గా మనం 10 ఇంచెస్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 10 ఇంచెస్ తీసుకుంటాము. 10 ఇంచెస్లో స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ అంటే పైన సైడ్ 1/2 ఇంచు, కింది సైడ్ ఒక 1/2 ఇంచు, 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది. మనకి 9 ఇంచెస్ హ్యాండ్ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. పట్టీ కోసం తీసుకున్న హ్యాండ్ లెంత్ 4 ఇంచెస్, అలాగే పఫ్ కోసం తీసుకున్న హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్. మనకి టోటల్గా ఖర్చులతో కలిపి 10 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ అనేది ఫస్ట్ మనం పఫ్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి. 6 ఇంచెస్ లెంత్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ కింది సైడ్ అలాగే ఆర్మ్ దగ్గర లూజ్ కోసం 10 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం 4 ఇంచెస్ అయినా లేదంటే 5 ఇంచెస్ అయినా పఫ్ కోసం అనేది ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి అంటే ఈ క్లాత్ 5 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ పఫ్ కోసం తీసుకుంటాం కదా, అదనేది వదిలేసి మిగతా మనము 10 ఇంచెస్ అనేది హ్యాండ్ లూజ్ అంటే ఆర్మ్ లూజ్ అనేది 10 ఇంచెస్ రావాలి. ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర జాయింట్ అనేది పడుతుందండి. ఫస్ట్ ఇక్కడ మనము హ్యాండ్కి మిడిల్ పాయింట్ ఉంది కదా, ఆ మిడిల్ పాయింట్కి ఇలా స్ట్రైట్గా 1 ఇంచ్ అనేది డ్రా చేసుకొని ఫస్ట్ అనేది స్ట్రైట్గా ఇలా 1 ఇంచ్ ఉండాలి. ఆ తర్వాత మనం కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఇలా మనము 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, డౌన్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని ఈ పైన 1 ఇంచ్ నుంచి ఇలా కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఇలా మనం 3 ఇంచెస్కి వేసుకున్నాం కదా మార్కింగ్, అక్కడికి కలిపేసుకోవాలండి. ఇలా మనము హ్యాండ్ అనేది మార్క్ చేసుకోవాలి ఫస్ట్. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా మనం హ్యాండ్ డౌన్ చేసుకున్న తర్వాత అంటే హ్యాండ్కి డౌన్ మార్కింగ్ అనేది వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి 4 ఇంచెస్ పఫ్ కోసం తీసుకున్నాం కదా, అక్కడి నుంచి క్లాత్ అనేది హ్యాండ్ లూజ్ అనేది మనకి 6 ఇంచెస్ ఉండాలి. అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉండాలి. ఇలా 10 ఇంచెస్ ఉండేలాగా క్లాత్ అనేది ఎక్స్ట్రా పీస్ పడుతుంది కదా, ఆ పీస్ని కూడా ఇలాగే మనం డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనము ఈ క్లాత్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అది జాయింట్ చేసుకొని మనము పఫ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. మనం ఇలా జాయింట్స్ వేసుకున్నామంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. జాయింట్స్ ఏమీ వద్దు అనుకుంటే హ్యాండ్ అనేది ఒక్కొక్క హ్యాండ్ సపరేట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. అలా కటింగ్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ అనేది జాయింట్ పడుతుంది, కానీ క్లాత్ అనేది మనకి కొంచెం వేస్ట్ అవుతుందండి. ఇలా కటింగ్ అనేది చేసుకున్నామంటే క్లాత్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ ఏమీ అవ్వకుండా మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. ఫ్రిల్ మోడల్ డ్రెస్సెస్ యూజ్ చేసేటప్పుడు మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కదా, సో వేస్ట్ ఏమీ చేసుకోకుండా ఇలా క్లాత్ అనేది సేవ్ చేసుకోవాలి. 3 మీటర్ డ్రెస్ ఫ్యాబ్రిక్ తోటి నేను లాంగ్ డ్రెస్ అనేది స్టిచ్ చేసుకున్నాను ఫ్రిల్ మోడల్లో. అంటే 2 లేయర్స్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశానండి. చాలా ఈజీగా మనం 2 లేయర్ ఫ్రాక్ అనేది 3 మీటర్ ఫ్యాబ్రిక్ తోటి కూడా డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. 2 పీసెస్ కాంబో వచ్చేసి నార్మల్గా అయితే 2.5 మీటర్ చెప్పారు. నాకు ఎలా వచ్చిందో తెలియదు కానీ 1/2 మీటర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. టోటల్గా 6 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది జస్ట్ 270 రూపీస్కో 280 రూపీస్ ఎంతో పడింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 300 బిలోలోనే నాకు 6 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చిందండి. ఇదొకటి, ఇంకొకటి గ్రీన్ కలర్, ఈ 2 ఫ్యాబ్రిక్స్ 3 మీటర్స్ అనేది ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ కాదు, కాటన్ బ్లెండెడ్. నేను బాడీ పార్ట్ వరకు లైనింగ్ అనేది యూజ్ చేశాను. బాటమ్ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఏమీ యూజ్ చేయలేదు. అయినా కానీ థిక్గానే ఉంది ఫ్యాబ్రిక్ అనేది. వాష్ చేసినా కానీ మనకి
కలర్ ఏమీ ఫేడ్ అవ్వలేదు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం పఫ్ కోసం కటింగ్ అయితే చేసుకున్నాం కదా 6 ఇంచెస్ లెంత్ తోటి. ఇప్పుడు మనం పట్టీ కోసం 4 ఇంచెస్ లెంత్ అనేది తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కింద సైడ్ పై సైడ్ 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా స్కేల్ని యూజ్ చేసి లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత పీస్ని అనేది కట్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్ మార్జిన్ తోటి మనం ఇంకొక పీస్ కూడా లైనింగ్ పీస్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా లైనింగ్ పీసు, మెయిన్ పీసు, ఇంకొకటి క్యాన్వాస్ పీసు, ఈ మూడింటిని కటింగ్ అనేది చేసుకొని మనం పట్టీ అనేది స్టిచ్ చేసుకున్నామంటే హ్యాండ్ అంటే పట్టీ అనేది స్టిఫ్గా ఉంటుంది, మనకి ఫినిషింగ్ అనేది నీట్గా తెలుస్తుంది ఇలా 3 పీసులు యూజ్ చేయడం వలన. ఇలా మనం పట్టీ ఇంకా పఫ్ ఈ రెండింటికి క్లాత్ అనేది కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకుందామండి. స్టిచ్చింగ్ చేసే కన్నా ముందు మనము ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్ అనేది పడుతుంది కదా, ఆ జాయింట్లు అనేది రెండింటిని కలుపుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా మనకి అటు సైడు ఇటు సైడు ఒక్కొక్క హ్యాండ్కి 2 జాయింట్స్ అనేది పడతాయి. ఆ రెండింటిని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లు రెండు ఒక సైడ్ ఉండేలాగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి 1/2 ఇంచ్ మార్జిన్ తోటి. ఇలా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇంతే అండి. మనకి 2 సైడ్లు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి ఉండేలాగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ అనేది 2 స్టిచెస్ వేసామంటే మనకి ఈ స్టిచ్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మనం సెకండ్ హ్యాండ్కి కూడా 2 సైడ్ జాయింట్స్ అనేది ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని హ్యాండ్ బేస్ చేసుకొని నీట్గా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత హ్యాండ్ మిడిల్లో మనకి కింది సైడు పై సైడు ఎక్స్ట్రా అనేది 4 ఇంచెస్ తీసుకుంటే 4 ఇంచెస్ దగ్గర ఒక కట్టు, లేదంటే 5 ఇంచెస్ తీసుకుంటే 5 ఇంచెస్ తీసుకున్న దగ్గర ఇలా కట్ అనేది ముందుగానే ఇవ్వాలి. హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడే ఇలా కట్ అనేది ఇచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ మిడిల్లో పైన సైడ్ అంతే కింది సైడ్ అంతే అలా కట్ అనేది ఇవ్వాలి. మనం ఫస్ట్ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ దగ్గర ఒక కట్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ ఇవ్వాలి. తర్వాత హ్యాండ్ మిడిల్లో కూడా ఒక కట్ అనేది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము 3 ఫ్రిల్స్ వస్తే 3 ఫ్రిల్స్, లేదంటే 4 ఫ్రిల్స్ కావాలంటే 4 ఫ్రిల్స్ అనేది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రిల్ అనేది ఇలా క్లాత్ని అనేది 1/2 ఇంచ్ మార్జిన్ లేదంటే 1/4 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది ఒకదాని మీదకి ఒకటి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మిడిల్లో ఒక కట్ అనేది ఇచ్చాం కదా, ఆ కట్ దగ్గరికి 3 ఫ్రిల్స్ అనేది చిన్నవి ఇచ్చాం కదా, ఆ ఫ్రిల్స్ అన్నిటిని ఒకే దగ్గరికి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లాత్ మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ అన్నిటిని కూడా ఒకే దగ్గరికి, అంటే మనం నార్మల్గా పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తాం కదా, ఇక్కడ అలా కాదండి. ఈ 3 ఫ్రిల్స్ అన్నిటిని కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ మనం దానికి ఆపోజిట్లో, అంటే ఇటు సైడ్ కాకుండా ఆపోజిట్లో మళ్ళీ మనము 3 ఫ్రిల్స్ కానీ 4 ఫ్రిల్స్ కానీ ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఇలా రెండింటిని కలుపుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ మిడిల్లో వచ్చే ఫ్రిల్స్ అనేది ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉండేలాగా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం హ్యాండ్కి కింది సైడ్ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నీట్గా ఇలా అరేంజ్ చేసుకోవాలండి. మనం నీట్గా ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్ తోటి ఇలా నీట్గా అరేంజ్ అయినా చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ కింది సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత పైన సైడ్ కూడా మనము అన్నీ ఒకే దగ్గరికి వచ్చేటట్టు స్టిచ్ చేయకూడదు. పైన 1 by 1 మనం ఫ్రిల్స్ పఫ్ హ్యాండ్స్కి ఎలా అయితే ఫ్రిల్స్ స్టిచ్ చేస్తామో ఒకదాని పక్కన ఒకటి చిన్న చిన్న ఫ్రిల్స్, అలానే ఇక్కడ కూడా పైన సైడ్ కూడా అలాగే ఒకదాని పక్కన ఒకటి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. పైన మనము పఫ్ కోసం 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక కట్ అనేది ఇవ్వాలి. మిడిల్లో కూడా ఒక కట్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము నీట్గా మనం క్లాత్ అనేది ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. కింది సైడ్ స్టిచ్ చేయడం ఈజీగానే ఉంటుంది, కానీ పైన స్టిచ్ చేసేటప్పుడు మనం క్లాత్ని అనేది నీట్గా కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేస్తేనే మనకి వీ షేప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అలా కాకుండా మనము నార్మల్గా 1 by 1 ఫ్రిల్ అనేది స్టిచ్ చేసామంటే మనకి వీ షేప్ ఫ్రిల్ అనేది నీట్గా తెలియదు. సో నీట్గా అరేంజ్ చేసుకొని ఒక్కొక్క ఫ్రిల్ అనేది టైట్గా ఇలా లాగుతూ మనము ఫ్రిల్ అనేది స్టిచ్ చేసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ ఫ్రిల్స్ అనేది ఒకదాని తర్వాత ఒక స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ దానికి ఆపోజిట్లో ఫ్రిల్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత
సెకండ్ హ్యాండ్కి కూడా ఇదే ప్రాసెస్లో మనం ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి వీ షేప్ వచ్చే విధంగా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద సైడ్ పట్టీ కోసం మనం 4 ఇంచెస్ తోటి స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. రాంగ్ సైడ్కి అనేది ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇదే ప్రాసెస్లో మనం లైనింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనము క్యాన్వాస్ పేపర్ మిడిల్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుంటాము. అలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి కింద సైడ్ వేసే పట్టీ అనేది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టే కన్నా మళ్ళీ మనం క్యాన్వాస్ పేపర్ని అనేది పెట్టి స్టిచ్ అనేది వేసుకున్నామంటే స్టిఫ్గా ఉంటుంది మనకి యూజ్ చేస్తే ఈ పట్టీ అనేది. మనము లైనింగ్ కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన క్యాన్వాస్ పేపర్ని అనేది ఈ విధంగా నీట్గా పెట్టేసి ఈ రెండింటిని కలుపుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము పట్టీని అనేది రెడీ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది. ఈ మూడింటిని జాయిన్ చేసుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. కావాలి అనుకుంటే మనం ఈ పట్టీకి కట్ వర్క్ కూడా చేసుకోవచ్చు అనేది లుక్ అనేది కొంచెం యూనిక్గా ఉంటుంది. అలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్ట్రైట్ పీస్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మూడింటిని కలుపుకొని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ముందుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వలన ఇక్కడ మనం పట్టీ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. దీన్ని మనం ముందుగా పఫ్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఆ పఫ్ అనేది దీంట్లోకి ఇన్సర్ట్ చేసేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఈ రెండింటిని కలుపుకొని జాయిన్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ఈ మోడల్ హ్యాండ్స్ మనము సిల్క్ వాటి మీద స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది మనకి అంత నీట్గా తెలియదు. ఇలాంటివి కొంచెం స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ పైన లేదంటే పట్టు ఫ్యాబ్రిక్స్, ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటిపైన అయితే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీ షేప్ అనేది నీట్గా క్లియర్గా తెలుస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. క్లాత్ అనేది కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ లుక్ అనేది ఇలా ఉంటుంది. మిడిల్లో ఒక చిన్న ఫ్లవర్ లాంటిది ఏదైనా స్టిచ్ చేసుకున్నామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.